అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర విధానంపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిట్టిని ఏర్పాటు చేసి తప్పుడు విచారణలు చేయిస్తుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో లిక్కర్ వినియోగం పెరగడంతో 35 నుంచి 44 వయసు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులకి కాలేయ వ్యాధి, కిడ్నీ సమస్యలు పెరిగినట్లు ఏపీ ప్రజా ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చినట్లు ఎల్లో మీడియాతోని వాళ్ళకున్నటువంటి కుల సంఘాల మీడియా పత్రికల్లో మరి తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, వాస్తవం ఏంటనేది మనం ఈ రోజున చూద్దాం. జగన్ సర్కార్ మద్యం విధానంపై ఆరోపణలకు సంబంధించిన అసలు నిజాలు ఇవి. చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం అమ్మకాలు నిరుత్సాహపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ పర్యవేక్షణలో మరి మద్యం దుకాణాలు నడపడం, విక్రయ సమయాలను కుదించడం, 43,000 బెల్ట్ షాపులని రద్దు చేయడం వంటి వినూత్నమైనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకోవడం జరిగింది. 2014-2019 మధ్య పోలిస్తే 2019-2000 మధ్య మరి లిక్కర్ అమ్మకాలు వినియోగం గణనీయంగా తగ్గాయి. 2018-2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయం నాటికి 3,84,00,000 కేసులు IML మద్య అమ్మకాలు జరగగా 2023-24లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయం నాటికి 3,32,00,000 కేసులు IML మద్య అమ్మకాలు మాత్రమే జరిగాయి. అలాగే 2018-19లో 2,77,00,000 కేసులు బీర్ల అమ్మకాలు జరగగా 2023-24 మధ్యలో 1,12,00,000 కేసులు బీర్లు మాత్రమే మరి అమ్మడం జరిగింది. ఇది చాలా గణనీయంగా చంద్రబాబు హయాంలో కంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చాలా గణనీయంగా లిక్కర్ అనేది తగ్గించడం మనం చూస్తున్నాం. మరి కాలేయ వ్యాధి, కిడ్నీ వ్యాధులు పెరిగాయని టీడీపీ ఏ విధంగా ఆరోపిస్తుంది? 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష శిబిరాలు, ఫ్యామిలీ డాక్టరు, కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి మరి ఈ యొక్క తరుణంలో చాలామంది కూడా ఏవైతే ఈ 5 ఏళ్ల సేవలు అందరికీ అందుబాటులో రావడంతో వైద్య పరీక్షలు మరి చికిత్సలు రికార్డు స్థాయిలో జరిగాయి. దీంతో సహజంగానే రిపోర్ట్ అయినటువంటి కేసుల సంఖ్య పెరిగింది. దీనిని ఉద్దేశపూర్వకంగా కూటమి సర్కారు తప్పుగా అన్వయిస్తుంది. తద్వారా ప్రభుత్వం వారికి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేసింది గతంలో. మరి కోవిడ్ అనంతరం ప్రజల్లో మానసిక వ్యాధులు పెరగడం కూడా మద్యం వినియోగం పెరగడానికి కొంతవరకు కారణం. ఐసోలేషన్లో ఎక్కువ రోజులు ఉండటం, మానసిక ఒత్తిడికి, సామాజిక సవాళ్ళ కారణంగా కోవిడ్ అనంతరంగా మానసిక వ్యాధులు పెరిగాయని మనం చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు కేవలం లిక్కర్ వినియోగం వల్లే పెరిగాయనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు, ఎటువంటి ప్రత్యేక అధ్యయనము జరగలేదు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఫ్యాట్ లివర్ వ్యాధి వస్తే అది కేవలం లిక్కర్ వినియోగం వల్ల వచ్చిందని చెప్పడానికి ఆస్కారం లేదు. మిగిలిన అలవాట్లు, ఇతర అంశాలు కూడా కారణం కావచ్చు. లిక్కర్ నాణ్యత అనేది డిస్టిలరీపై ఆధారపడి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీల్లో ఒకదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇవ్వాల. అత్యధిక డిస్టిలరీలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏర్పాటైనవే.
జగన్ హయాంలో మద్యంపై పదే పదే అప్పట్లో ప్రసారాలు ఫిర్యాదులు చేశారు. వాటికి సంబంధించి టెస్టులు రిపోర్ట్లు పరిశీలించిన కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏపీ లిక్కర్ విధానం సహేతుకమైనదని ప్రకటించింది. మరోవైపు చెన్నై ల్యాబ్ ఎస్జేఎస్ ల్యాబ్ నాటి మద్యం నాణ్యతలో ఎటువంటి లోపం లేదని స్పష్టం చేసింది. కానీ ఇప్పటి కూటమి నేతలు దుష్ప్రచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు.